టాలీవుడ్కి 4 పిల్లర్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్. కాకపోతే ఏజ్ అండ్ ఇమేజ్ పరంగా టాలీవుడ్లో మెగాస్టారే నెంబర్ 1 అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ పాన్ ఇండియా లెవెల్లో ఈ లెక్కలు పనిచేయవు. అక్కడ మాత్రం నటసింహం బాలయ్య గర్జనలే వినిపిస్తున్నాయి, బాక్సాఫీస్లో కనిపిస్తున్నాయి కూడా. తన కొత్త మూవీ అఖండ 2 రిలీజ్కి ముందే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. హిందీ బెల్ట్ రైట్స్ ఏకంగా 250 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బాలయ్య ఏ సినిమాకు ఆ రేంజ్లో హిందీ బెల్ట్ థియేట్రికల్ రైట్స్ సేల్ అవ్వలేదు. ఓటీటీ రైట్స్ కూడా 100 కోట్లను దాటేస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ 50 కోట్లయితే ఓవర్సీస్ రైట్స్ 100 కోట్లు. ఇలా లెక్కేస్తే ఈ సినిమా విడుదలకు ముందే 500 కోట్ల కటౌట్గా మారేలా ఉందా? బాలయ్య ఏ సినిమాకు దక్కని అదృష్టం ఈ మూవీకే ఎందుకు దక్కుతోంది? హ్యావ్ ఎ లుక్. పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ అంటే రెబల్ గార్డ్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ నలుగురికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు, హిట్లు, మార్కెట్ దక్కాయి. కానీ వీళ్లకంటే ముందే ఇండస్ట్రీని ఏలిన చిరు, బాలయ్య, నాగ్, వెంకీలకు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్లు పడలేదు. ఆ విషయంలో ఎంత తోప్ స్టార్లైనా వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్తో పోలిస్తే వెనకబడ్డారనే కమెంట్లున్నాయి. వాళ్ళు చూడని సక్సెస్ కాదు, వాళ్ళు క్రియేట్ చేయని ట్రెండ్స్ కావు. కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీకి వచ్చిన హిట్లు, గుర్తింపు సీనియర్ స్టార్లకు రాలేదు. అందులో అంతో ఇంతో నరసింహం బాలయ్య బెటర్ అన్నారు. కానీ బెటర్ నుంచి డిక్టేటర్గా తను మారేలా కనిపిస్తున్నాడు. అఖండ హిట్తో నార్త్ ఇండియాలో బాలయ్య పేరు మారు మోగిపోయింది. తన గొప్ప నటుడని, తనకి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో నార్త్ వాళ్ళకి తెలుసు. కాకపోతే అక్కడ కూడా హిట్ పడితేనే అక్కడి జనం ఇక్కడి సీనియర్ హీరోలను లెక్కలోకి తీసుకుంటారు. అందుకు మంచి ఎగ్జాంపుల్ అఖండ. అది హిందీలో ఒకేసారి రిలీజ్ కాకున్నా నార్త్ ఇండియాలో బాలయ్య పేరు మారుమోగేలా చేసింది. అయితే ఇప్పుడు అఖండ భారతం మొత్తం షేక్ అయ్యే షాక్ కూడా అఖండ సీక్వెల్ ఇస్తుంది. అదే నార్త్ ఇండియా అఖండ 2 తాండవం. థియేటికల్ రైట్స్ ఏకంగా 250 కోట్లు పలకటం, ఓవర్సీస్ రైట్స్ 100 కోట్లు, శాటిలైట్ రైట్స్ 50 కోట్లు పలికాయి. ఓటీటీ రైట్స్ 100 కోట్లు పలకటం అంటే అదో రికార్డే. అంటే ఇక్కడికే 500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు తేలుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల రైట్స్, తమిళ్, మలయాళం, కన్నడ రైట్స్ కూడా కలిస్తే 700 కోట్ల వరకు లెక్క చేరేలా ఉంది. అదే జరిగితే అఖండ 2 కూడా బాక్సాఫీస్ని షేక్ చేసే ఛాన్స్ ఉంది. RRR దేవర్తో అబ్బాయి ఆల్రెడీ దూసుకెళ్తే లేటుగానైనా తన బాబాయ్ బాక్సాఫీస్ను బద్దలు కొట్టినట్టు అవుతుంది. పాన్ ఇండియాని షేక్ చేసిన తొలి సీనియర్ హీరోగా తన పేరు మారుమోగుతుంది.